హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. సాటర్డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే గోధుమ రవ్వ ఉప్మా చేశానండి. నా హస్బెండ్ అయితే హనీ వేసుకొని తింటున్నారు, నేనైతే ఆవకాయ పచ్చడి అయితే వేసుకున్నాను. ఎక్కువగా గోధుమ రవ్వ ఉప్మానే చేస్తానండి. బొంబాయి రవ్వ ఉప్మా అంటే మా ఇంట్లో ఎవరు తినరు. నా హస్బెండ్ తిండు, బాబు తిండు. నేను తింటాను కానీ వాళ్ళు తినరు కదా అని చెప్పి చేయను. కాకపోతే ఈ బొంబాయి రవ్వతో మనము రవ్వ దోశలు వేసుకుంటే మాత్రం భలే రుచిగా ఉంటాయి. ఈసారి ఎప్పుడైనా నేను వేసినప్పుడు చూపిస్తాను వీడియోలో. మార్నింగే అమెజాన్ నుంచి పార్సల్ వచ్చిందండి. కర్టెన్స్ అయితే ఆర్డర్ పెట్టాను. ఈ కర్టెన్స్ వచ్చేసరికి కాటన్ అని చెప్పి కాటన్ మెటీరియల్ అని డిస్క్రిప్షన్లో ఉండింది అమెజాన్ వెబ్సైట్లో అయితే. బట్ నేను టచ్ చేసి చూస్తే నాకు ఇది కాటన్ లాగా అయితే అనిపించలేదు, సమ్ కాటన్ మిక్స్లా అనిపించింది. చూడటానికైతే బాగుందండి. కలర్ అయితే చాలా బాగుండింది. మనకి ఇళ్ళల్లో లివింగ్ రూమ్లో కర్టెన్స్ ఎప్పుడు లైట్ కలర్ ఉంటే బాగుంటుంది. డార్క్ కలర్ ఉంటే ఎలా ఉంటుందంటే ఇల్లంతా కప్పేసినట్టు ఉండేది. అదే లైట్ కలర్ వేస్తే విశాలంగా ఉన్నట్టు అండ్ హాల్ కూడా స్పేషియస్గా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. ఈ కర్టెన్స్ మీద మనకి గ్రీన్ కలర్తో ఆకుల డిజైన్ అదంతా కూడా నాకు చాలా బాగా నచ్చిందనమాట. సో ఇంకా రాగానే మార్చేసి చూశాను ఎలా ఉందో అని చెప్పి. క్వాలిటీ అయితే అంత సూపర్గా ఏం లేదు. ఒక వాష్ చేసిన తర్వాత అబ్జర్వ్ చేయాలి ఎలా ఉంటుందో. ఇప్పటికైతే నాకు చూడటానికి బాగున్నాయి కదా అని చెప్పి పెట్టేసుకున్నాను. 2 కర్టెన్స్ వచ్చేసరికి 600 రూపీస్ పడ్డాయండి నాకు. సర్లే 600 కదా అని చెప్పి నేను ఇంకా ఉంచేసుకున్నాను. నాకు చూడటానికి లివింగ్ రూమ్ చాలా బాగా అనిపిస్తుంది హాల్. కర్టెన్స్ డిజైన్ అయితే నాకు ఎక్సలెంట్గా నచ్చింది. మీకు ఎవరికైనా కావాలంటే నేను లింక్ని ట్యాగ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. అలాగే ఒక గంట సేపు ఆగిన తర్వాత ఇంకో పార్సల్ అయితే వచ్చింది. నా మాయిశ్చరైజర్ అండి, సెటాఫిల్. మీ అందరికీ తెలుసు కదా, నేను ఈ మాయిశ్చరైజరే యూస్ చేస్తాను అండ్ నాకు చాలా ఇష్టం కూడా. నాది చాలా డ్రై స్కిన్ కదా, అందుకని చెప్పి డెఫినెట్గా ఈ మాయిశ్చరైజరే నాకు బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది అప్లై చేయగానే స్కిన్ అంతా కూడా మంచిగా, ఎలా అంటే మనం ఆయిల్ అప్లై చేసుకుంటే ఎలా ఉంటుంది అలా షైనీగా కూడా ఉంటుందన్నమాట. ఇది అప్లై చేసుకొని దాని తర్వాత సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకుంటాను. ఇది డ్రై స్కిన్ వాళ్ళకైతే బాగా పనిచేస్తుందండి. డెర్మటాలజిస్ట్ రికమెండెడ్ ఫర్ సెన్సిటివ్ స్కిన్ అని కూడా ఉంది కదా, నాది కూడా చాలా సెన్సిటివ్ స్కిన్ అనమాట. ఎలాగో ఇది డెర్మటాలజిస్ట్ డాక్టర్స్ వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు కాబట్టి చాలా మంచిదండి. మీకు ఎవరికైనా కూడా డ్రై స్కిన్తో బాధపడుతుంటే ఈ మాయిశ్చరైజర్ మాత్రం డెఫినెట్గా నేను కూడా రికమెండ్ చేస్తాను. నేను కొన్ని ఇయర్స్ నుంచి అయితే వాడుతూ ఉన్నాను. ఇది కూడా కావాలంటే నేను ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. అదంతా అయిపోయిన తర్వాత లంచ్కి ఈరోజు ఆలూ ఫ్రై చేస్తున్నాను. ఇంకో పక్క కుక్కర్లో పప్పు పెట్టానండి, మెంతికూర పప్పు. మెంతికూర తక్కువ ఉంటే చిన్న కట్టలు 2 ఉన్నాయి. 2 కట్టలు కూడా 2 టమాటోస్ వేసి పప్పు చేస్తున్నాను. ఈ వీక్లో అయితే అసలు నేను పప్పు చేయలేదు. 1 వీక్ పప్పు తినకపోయేసరికి ఏంటోలా అనిపిస్తుంది. అందుకే ఇంకా పప్పు చేసేద్దాం కదా అని కుక్కర్ పెట్టేశాను. బియ్యం కూడా కడిగి పెట్టేశాను. నేను ఎలక్ట్రిక్ కుక్కరే వాడతానండి రైస్ కుక్ చేయడానికి. అండ్ గ్లాస్ జార్స్ చూపించమని చెప్పారు కదా, ఇవి నేను యూజ్ చేస్తున్న గ్లాస్ జార్స్. ఉప్పు, కారం ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి. ఇది 900 ml అనుకుంటాను. హోమ్ సెంటర్లో కొన్నానండి. చాలా ఇయర్స్ అయింది కొని కూడా. నా దగ్గర అయితే ఏది బ్రేక్ అవ్వకుండా మంచిగానే పనిచేస్తూ ఉన్నాయి. బాగుంది, క్వాలిటీ కూడా బాగుంటుంది. మనకి లిడ్ కూడా ఈజీగా వస్తుంది అనమాట. కూరలు చేసుకునేటప్పుడు కొంచెం హడావుడిగా ఉంటాం కదా, అలాంటి టైంలో తొందరపాట్లో మనం తీయటం రాకపోతే కష్టంగా ఉంటుంది. అలా కాకుండా మనకి ఈజీగా లిడ్ వచ్చేస్తుంది. అండ్ వైడ్ మౌత్ కాబట్టి మనం క్లీన్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఈ స్పూన్, వుడ్ స్పూన్ కూడా, ఈ వుడెన్ చిన్న స్పూన్ ఉంది కదా, ఇది కూడా నేను అమెజాన్లో కొన్ని ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. బ్రాండ్ నేమ్ గుర్తు రావట్లేదండి, చూస్తే ఆ లింక్ కూడా మీకు ఇస్తాను. మీరందరూ బియ్యంలో ఉప్పు వేసుకొని వండుకుంటారా అన్నం అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు కూరలో ఉప్పు తక్కువైనా పర్లేదు, కానీ ఇలా అన్నం వండేటప్పుడు ఉప్పు వేయకపోతే అస్సలు అన్నం తినలేను. నాకు ఎందుకో రుచిగా అస్సలు అనిపించదు, చాలా చప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే రైస్లో మాత్రం ఖచ్చితంగా ఉప్పు వేసి వండుతాను. బంగాళదుంప ఫ్రై ఈసారి అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను. ఈసారి అయితే ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేసి మంచిగా ఫ్రై చేస్తూ ఉన్నాను. పప్పు కూడా ఉడికిపోయింది, చక్కగా మెదిపేసి తాలింపు వేస్తున్నాను.
నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, నేను తాలింపులో ఈ ఉప్పు మిరపకాయలు అంటే పెరుగు మిరపకాయలు, మజ్జిగ మిరపకాయలు అని కూడా కొన్ని ఏరియాస్లో అంటారు. ఇవైతే నేను తాలింపు వేసే ముందు చక్కగా ఫ్రై చేసి పప్పులో వేసేస్తానండి. ఇవి వేయటం వల్ల పప్పుకి ఎంత రుచి వస్తుందో తెలుసా? మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది మాత్రం నేను ఈ స్టెప్ మాత్రం అస్సలు మిస్ అవ్వను. ఇవి వేసేసాక దాని తర్వాత తాలింపు వేసుకుంటున్నాను. తాలింపులో మనం ఆనియన్స్ వేస్తే ఆ ఆనియన్స్ కూడా చక్కగా బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత తాలింపు మనం పప్పులో వేస్తే భలే రుచి ఉంటుంది. బంగాళదుంప కూడా ఫ్రై చేసేసాను. ఒక్కొక్కసారి చిన్న ముక్కలు చేసి క్రిస్పీగా చేస్తాను, ఒక్కొక్కసారి పెద్ద ముక్కలు చేసి సాఫ్ట్గా చేస్తాను, ఒక్కొక్కసారి ఆలు 65 లాగా కూడా చేస్తానన్నమాట. ఇంకా లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఎలక్ట్రిక్ కుక్కర్ కూడా పెట్టేశాను. పప్పు అలాగే బంగాళదుంప వేపుడు. నేను అన్నం ఎలక్ట్రిక్ కుక్కర్లోనే వండుతాను కదా, అది పానాసోనిక్ అండి. మా పెళ్ళిలో గిఫ్ట్ వచ్చింది నాకు ఆ కుక్కర్. ఇప్పుడు ఒక 3 ఇయర్స్ నుంచి తీసి వాడుతున్నాను. ఇప్పుడు వరకైతే బాగా పనిచేస్తుంది. వంటంతా అయ్యాక మీరు నా స్టవ్ చూసారు కదా, మొత్తం ఆయిల్ డ్రాప్లెట్స్ లాగా పడింది. మనం తాలింపు వేస్తే మాత్రం ఖచ్చితంగా మన స్టవ్ మొత్తం కూడా ఇలా అయిపోతుంది. దీనికి నేను ఎలా క్లీన్ చేస్తానో చూపిస్తాను. ప్రతిసారి వంట అయిపోయిన తర్వాత స్టవ్ చల్లారాక మాత్రమే క్లీన్ చేస్తానండి. ఈ మిస్టర్ మసాల్ లిక్విడ్ ఉంది కదా, కిచెన్ క్లీనర్ అని చెప్పి మీకు మెన్షన్ చేసింది. 100% గ్రీస్ అయితే వచ్చేస్తుందని దాని మీద మెన్షన్ చేసింది. అండ్ మీకు బ్యాక్ సైడ్ చూస్తే ప్రికాషన్స్ కూడా ఉంటాయి ఎలా యూజ్ చేయాలి అని చెప్పి. ఏ ప్రోడక్ట్ అయినా మీరు యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ వెనకాల ప్రికాషన్స్ అనేవి ఉంటాయి, అవి చూసి దాని ప్రకారం వాడండి. నా స్టవ్ మొత్తం చల్లారాక ఒక సాఫ్ట్ క్లాత్ ఉంటుంది, అది తీసుకొని చక్కగా స్ప్రే చేస్తున్నాను. ఎక్కడైతే ఆయిల్ డ్రాప్లెట్స్ ఉన్నాయో అక్కడ మంచిగా స్ప్రే చేసేసి ఒక 2 మినిట్స్ ఉంచాక మొత్తం క్లీన్ చేసేస్తానండి. ప్రతిరోజు డీప్ క్లీన్ చేయడం అంటే ఎవరికి కుదరదు కదా స్టవ్. అందుకని ఇలా జిడ్డు పట్టిన ప్రతిసారి కూడా వంట అయిపోయాక మోస్ట్లీ ఇలా చక్కగా ఒక క్లాత్ పెట్టుకొని మనం మొత్తం తుడిస్తే ఈజీగా గ్రీస్ మొత్తం పోతుంది. వేడిగా ఉన్న స్టవ్ మీద అయితే అస్సలు వేయద్దు, అలా వేయకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏదో ఒక ప్రమాదం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం స్టవ్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. రీసెంట్గా కూడా నేను కొన్ని వీడియోస్లో చూస్తున్నాను, ఇలా గ్లాస్ టాప్ ఉన్న స్టవ్స్ పైన గ్లాస్ పగిలిపోతుంది అని. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదండి. కుకింగ్ దగ్గర ఈజీగా పోతుంది. మొత్తం క్లీన్ చేశాక నేను ఒకసారి మీకు చూపిస్తాను. మనం రోజు సోప్ పెట్టి దానికోసం చాలా టైం స్పెండ్ చేసి కడగాల్సిన అవసరం లేదు. ఇలా తుడిచేసుకుంటే చాలు. ఈ స్టవ్ కూడా కొని నేను 4-5 ఇయర్స్ అవుతుందండి. స్టిల్ నా స్టవ్ చూసారా మీరు, మరీ పాతగా లేకుండా నీట్గా ఉంటుంది. ఎప్పుడు కుకింగ్ అయిన తర్వాత కూడా ఇలా క్లీన్ చేసేసుకుంటాను. ఎప్పుడన్నా 10-15 డేస్కి కానీ వీక్లీ వన్స్ కానీ డీప్ క్లీన్ లాగా స్టవ్ మొత్తం క్లీన్ చేస్తానన్నమాట. సోప్ పెట్టి ఏదైనా లిక్విడ్ పెట్టి అనమాట. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను. మొత్తం వంటగది మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఇప్పుడు అన్నం తింటాం కదా, అందుకని అప్పడాలు వేయిస్తున్నానండి. పప్పు చేస్తే మాత్రం మా ఇంట్లో ఫ్రై ఏదున్నా కానీ అప్పడాలు అయితే కామన్. మధ్యాహ్నం పూట అప్పడాలు, రాత్రిపూట అయితే ఆమ్లెట్ అయితే కామన్ అనమాట. ఈ అప్పడాలు అయితే మేము బయట నుంచి తీసుకొచ్చిందే. మన ఛానల్లో కొత్తగా చాలామంది సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు. వాళ్ళందరి కోసం మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ లింక్స్ అడుగుతారని చెప్పి. ఈ కడాయి యూజ్ చేస్తున్నాను కదా, ఇదైతే క్యాస్ట్ ఐరన్ కడాయి అండి, ఇండస్ వ్యాలీది. చాలా బాగా అయితే పనిచేస్తుంది. నేను ఒక 2-3 మంత్స్ నుంచి అయితే యూజ్ చేస్తూ ఉన్నాను. కమెంట్స్లో కూడా షార్ట్ వీడియోస్లో అడుగుతున్నారు మీరు యూజ్ చేసే కడాయి లింక్ పెట్టమని చెప్పి. ఇది కూడా నేను లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోండి. నాకైతే చాలా బాగా పనిచేస్తుంది కడాయి అయితే, నేను బాగా సాటిస్ఫై అయిపోయాను. తర్వాత ఇంకా అప్పడాలు అవన్నీ కూడా ఇంకా డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి లంచ్కి అరేంజ్ చేస్తూ ఉన్నాను. ఇది మీకు స్క్రీన్ కొంచెం వేరే రకంగా రొటేట్ చేశానండి, ఎందుకంటే ఇది షార్ట్ వీడియో కోసం షూట్ చేశాను యాక్చువల్లీ. వేడిగా అన్నం పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేనైతే ఒక పచ్చళ్ళు కొన్ని అయితే నాకు
ఒక ఎన్‌జీఓ నుంచి సెండ్ చేశారు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను వేరే వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. వాటి టేస్ట్ చేద్దాం కదా ఫస్ట్. నేను ఏదైనా రివ్యూ చేయడానికి ఫస్ట్ నేను టేస్ట్ చేసి నాకు నచ్చితేనే ఆ ప్రోడక్ట్స్ రివ్యూ ఇస్తానండి. ఊరికే వాళ్ళు ప్రోడక్ట్స్ సెండ్ చేస్తున్నారు కదా ఫ్రీగా, బాగోపోయినా కూడా బాగుంది అని చెప్పడం అలాంటివి అసలు చేయను. చాలా ప్రోడక్ట్స్ నేను వెనక్కి పంపించేసినవి ఉన్నాయి. అవి డ్రెస్సెస్ కానీ, పచ్చళ్ళు కానీ, ఫుడ్ కానీ ఏదైనా కూడా. ఇదైతే ఉసిరికాయ పచ్చడి వేసుకున్నానండి. వేడన్నంలో తింటే బాగుంటుంది కదా పచ్చళ్ళు. నాకు పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. సో తిన్నాను, చాలా చాలా బాగున్నాయి. వాటి గురించి నేను షార్ట్ వీడియోలో చెప్తాను. ఆ పచ్చళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అనేది. అన్నం మొత్తం తినేసామండి. ఇంకా అప్పడాలు మిగిలితే ఇలా ఒక డబ్బాలో అయితే పెట్టి స్టోర్ చేస్తున్నాను. ఒక 2 డేస్ అలా స్టోర్ చేస్తాను. 2 డేస్లో కంప్లీట్ అయిపోతే ఓకే, లేకపోతే ఇంకా పడేస్తాను. ఎందుకంటే నూనె వాసన వచ్చేస్తుంది ఎక్కువ రోజులు పెడితే. అన్నం తినంగానే ఏదో ఒకటి తీపిగా తినాలనిపిస్తుంది నాకైతే. సో ఆల్‌పెన్‌లీబే చాక్లెట్ ఉంటే అది తింటున్నాను. ఆఫీస్లో కొనుక్కున్నాను. ఎందుకో నాకు చాక్లెట్స్ తినాలనిపించింది. అది కూడా చప్పరించే చాక్లెట్సే తినాలనిపించి తీసుకున్నాను అనమాట. ఇంకా లంచ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ టీవీ అయితే చూస్తున్నామండి. ఫినాన్స్ బడ్జెట్ గురించి టీవీలో వస్తుంటే నా హస్బెండ్ చూస్తూ ఉన్నారనమాట. దీంట్లో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే న్యూ రెజ్యూమ్ వాళ్ళకి ట్యాక్స్లో 12 lakhs ప్యాకేజ్ ఉన్న వాళ్ళకి కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది అని చెప్పారు. అదైతే ఒక చాలా మంచి న్యూస్ అనమాట. పికిల్స్ గురించి చెప్తూ ఉన్నాను కదా, ఈ పికిల్స్ అన్నీ నాకు ఒక ఎన్‌జీఓ నుంచి వచ్చాయండి. ఇవన్నీ టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో మీకు చెప్తాను త్వరలోనే. దీని గురించి నేను వేరే వీడియోలో మాట్లాడతానండి. చాలా చెప్పాలి దీని గురించి. ఎవరు ఈ పికిల్స్ తయారు చేస్తారు, ఎవరు ఫండ్ చేస్తారు, ఈ బిజినెస్ ఎలా నడుస్తుంది అనేది, ఇదంతా కూడా నేను నెక్స్ట్ ఏదైనా షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ పళ్ళు, ఈ పికిల్స్ అన్నీ కూడా నేను టేస్ట్ చేసి బాగుంటే మీతో రివ్యూ అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను. హోమ్ సెంటర్కి వెళ్ళానండి. అక్కడ కొన్ని నాకు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే నచ్చి తీసుకున్నాను అనమాట. ఒక 4-5 తీసుకున్నాను. డైనింగ్ టేబుల్ మీద ఫ్లవర్ వాస్లో పెడదామని చెప్పి, ఎప్పటి నుంచో ఒకటే ఫ్లవర్ ఉంటుంది అక్కడ, అది మార్చేసి ఇవి పెడదామని చెప్పి తీసుకొచ్చాను. చాలా వెరైటీస్ ఉన్నాయండి. నేనైతే లైట్ కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాను, బాగుంటాయి కదా అని చెప్పి. కాకపోతే కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ లైట్ కలర్స్ అయితే. అన్నీ కూడా ఒక 399 నుంచి 799, 899 ప్రైజెస్ వరకు ఉన్నాయి. చాలా కాస్ట్ ఉన్నాయండి. నేను తీసుకున్నవన్నీ 499 రేంజ్ అండి. బాగున్నాయి. ఇవన్నీ కలిపి డైనింగ్ టేబుల్ మీద పెడితే చాలా మంచి లుక్ వస్తుందండి. నేను త్వరలోనే మీకు డైనింగ్ టేబుల్ మేక్ ఓవర్ అలాంటిది ఒక రీల్గా షార్ట్ అలా పోస్ట్ చేస్తాను మీకు. చూడండి, నాకైతే ఈ కాస్ట్ పెట్టినా కూడా దీన్ని సెట్ చేశాక అది లుక్ ఉంటుంది చూసారా, దాన్ని చూడంగానే మనం కాస్ట్ అయితే డెఫినెట్లీ మర్చిపోతాము. చాలా బాగా అనిపిస్తుంది. అందుకే కొంచెం కాస్ట్లీ ఎక్కువైనా తీసేసుకున్నానండి. డబ్బులు ఉండాలే కానీ కొనాలంటే ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే, హోమ్ సెంటర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేసెస్ అండి. చాలా బాగుంటాయి, కాకపోతే కొంచెం ప్రైజీగా అనిపిస్తాయి. ఆన్లైన్లో అయితే అమెజాన్, మింత్రా ఇలాంటి వాటిలో కొంచెం తక్కువ అనిపిస్తాయి, కానీ హోమ్ సెంటర్, హోమ్ టౌన్ వీటిలో కాస్ట్ ఎక్కువే ఉంటాయి. బట్ క్వాలిటీ కూడా అలాగే ఉంటాయండి. మనకి ఆన్లైన్లో వచ్చేవి కొంచెం వీటితో కంపేర్ చేస్తే కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుంది. పిల్లో కవర్స్ తీసుకున్నానని చెప్పాను కదా, కలర్ నచ్చి తీసుకున్నానండి. నా కర్టెన్స్కి బాగా సెట్ అవుతుంది కదా, సోఫా మీద చిన్న చిన్న పిల్లోస్ పెడితే అని. ఇది నేను సెట్ ఆఫ్ 2 అనుకున్నానండి. బట్ ఇప్పుడు మీకు చూపించేటప్పుడు ఓపెన్ చేశాను కదా, అప్పుడు ఓన్లీ 1 పిల్లో కవరే ఉంటుంది. నేను యాక్చువల్గా దాని మీద చూసుకోలేదు సెట్ ఆఫ్ 2 or 1 అనేది. ఇక్కడికి వచ్చి చూస్తే 1 ఉండింది. దీని ప్రైస్ వచ్చేసరికి 599 పడిందండి. కొంచెం ఎక్కువ కాస్ట్ అనిపిస్తుంది. ఒక పిల్లో కవర్ 599 అయ్యి ఉంటే నేను అక్కడ చూసుంటే కనుక తీసుకుని ఉండేదాన్ని కాదు. 2 పిల్లో కవర్స్ కదా, డిజైన్ బాగుంది, ఎంబ్రాయిడరీ వచ్చింది, వర్తే అనుకొని చెప్పి తీసుకున్నాను. బాగుండింది కదా అని. సరే ఇప్పుడు ఒకటే కాబట్టి ఇంకా ఉంచేసుకుంటున్నాను, రిటర్న్ ఏమి ఇద్దామని అయితే అనుకోలేదు. కలర్ నచ్చి డిజైన్ కూడా నచ్చింది. అందరు తినేసారండి ఇంట్లో డిన్నర్. నేనే లేట్గా తింటున్నాను, ఆకలే లేదు. సో వాళ్ళని తినేసేయమన్నాను, బాబుని కూడా ఇంకా మా ఆయన్ని.
ఇంకా నేను మాత్రం కూర్చొని తింటూ ఉన్నాను. పప్పు అండ్ ఆలూ ఫ్రై పొద్దుందే చాలా బాగా కుదిరిందండి. మెంతికూర టొమాటో పప్పు, కొంచెం మిరపకాయలు ఎక్కువ వేసుకొని చేసుకోండి, స్పైసీగా బాగుండిద్ది. పప్పులు ఎప్పుడైనా బంగాళదుంప వేపుడు అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. అండ్ తర్వాత డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా నెయిల్ పాలిష్ వేసుకుంటూ ఉన్నాను. కాలేజ్ డేస్లో, స్కూల్ డేస్లో ఉన్నప్పుడు నాకు నెయిల్ పాలిష్ అంటే ఎంత పిచ్చి అంటే అలా చాలా కొనేదాన్ని. స్కూల్ డేస్లో ఉన్నప్పుడు మమ్మీ ఎక్కువ కొనిచ్చేవాళ్ళు కాదు, కానీ కాలేజ్ డేస్లో వచ్చాక నేనే నా పాకెట్ మనీతో ఎక్కువ కొనేదాన్ని. కలెక్షన్ అంటే ఎక్కువ కలెక్ట్ చేయడం కూడా ఇష్టం అనమాట, మంచి మంచి కలర్స్. దాని తర్వాత పెళ్ళైన తర్వాత కూడా బాగానే మెయింటైన్ చేశాను. ఎప్పుడైతే నాకు బాబు పుట్టాడో అప్పటి నుంచి అసలు అన్నీ వదిలేశానండి. టైం ఉండేది కాదు అన్నీ ఇలా రెడీ చేసుకోవడానికి, రెడీ అవ్వడానికి. కొనుక్కున్నా వేసుకునే టైం ఉండదన్నమాట. బట్ మళ్ళీ ఇప్పుడిప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఇది H&G హెల్త్ అండ్ గ్లోలో అయితే తీసుకున్నాను. ఈ కోటేనా కాదా నాకు తెలియదండి, కలర్ మీకు కావాలనుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా, కలర్ చాలా ప్రెట్టీగా ఉంది, బాగుంది. ఆ కోడ్తో అయితే మీరు ఒకసారి చెక్ చేయండి. నాకు కరెక్ట్గా తెలియట్లేదు ఆ కోడ్ అయినా చెప్పాల్సింది కలర్కి అని. కలర్ చాలా బాగుండింది. 99 రూపీస్ పడిందండి అది. ఆన్లైన్లో అవైలబుల్ ఉంటే నేనైతే లింక్ చేస్తాను, చెక్ చేయండి. ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.